వినాయక చవితి వచ్చిందంటే ఊరు వాడ సందడే. ప్రకృతితో మమేకమయ్యేలా పండుగను పర్యావరణ హితంగా జరుపుకునేలా వినూత్న ఆలోచన చేశారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురి. సీడ్ విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. హిందువులు ఎంతో పవిత్రంగా ఆదిదేవుడిగా పూజించే వినాయక చవితి అంటే సంబరాలు చేసుకున్న పరిస్థితి. చిన్న పెద్ద తేడా లేకుండా వినాయకుడిని పూజించి పరితపిస్తారు ప్రజలు. అయితే ముఖ్యంగా చూసుకుంటే రకరకాల వినాయకులతో పూజలు చేస్తున్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం విభిన్నంగా ఒక వినాయకుడిని తయారు చేసి ప్రజలకి అందుబాటులోకి తెచ్చారు. అసలు ఈ వినాయకుడి తాలూకా ప్రత్యేకతలు ఏమిటి, ఆయన ఈ విధంగా ప్రజలకు పంపిణీ చేయడంలో పరమార్థం ఏంటో ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, వినాయక చవితి శుభాకాంక్షలు. ఐనిస్టర్ కూడాను. అయితే ఏంటి అసలు ఈ వినాయకుడి ఇవాళ డిస్ట్రిబ్యూషన్ చేయడం వెనక ఈ యొక్క స్పెషల్ ఏంటి? వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ, మరి తెలిసిన వాళ్ళందరికీ పేరు పేరున మా వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా మేమిద్దరం కలిపి తెలియజేసుకుంటున్నాం. వినాయకుడు మేము ఇలా పంపిణీ చేయటంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే పర్యావరణాన్ని కాపాడుకుందాం, మట్టి వినాయకుడినే పూజిద్దాం. ఎందుకంటే ఇప్పుడు వాడుతున్నటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేస్తున్నటువంటి వినాయకుడు, ఆ వినాయకుడి విగ్రహం మీద అద్దినటువంటి కలర్స్, ఇవన్నీ కెమికల్ రియాక్షన్ చాలా ప్రమాదకరమైనది. ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా మంచిది కాదు. అది అనిపేటప్పుడు నదుల్లోను సెలయేళ్లలోను అనపటం వల్ల ఆ నీళ్ళు పొలాల్లో పట్టడం వల్ల పొలంలో ఉన్న పంటలు నాశనమయ్యే అవకాశం. కాబట్టి మట్టి వినాయకుడిని మనం పూజిద్దాం అన్నటువంటి ఉద్దేశంతో మట్టి వినాయకుడిని అందరికీ పంపిణీ చేయటం జరిగింది చాలా మందికి. ఇదేంటిది? మట్టితో తయారు చేసినటువంటి వినాయకుడు. ఈ వినాయక స్వామికి ఇది ఫ్లవర్ వాజ్ టైప్. ఈ ఫ్లవర్ వాజ్ లో ఒక విత్తనం ఉంది. ఓకే, ఈ విత్తనాన్ని ఇందులో వేసి స్వామిని ఇందులో పెట్టి వినాయక చవితి రోజు పూజ చేసిన తర్వాత, పూజ అయిపోయిన తర్వాత నిమజ్జనం చేస్తాం. స్వామి పైన నీళ్లు వేస్తాం. నీళ్లు వేస్తే నిమజ్జనం అవుతుంది. అది మట్టి రూపంలో మారి ఇందులో నిండిపోతుంది. నిండిపోయినప్పటికీ 15 రోజుల తర్వాత కింద ఉన్నటువంటి విత్తనం మొక్క రూపంలో బయటకు. చూసారా, మట్టి వినాయకుడిని పూజ చేయటం వల్ల మొక్కని సృష్టించగలిగాం, పుట్టించగలిగాం. ఇది దీని పరమార్థం. అంటే సార్ ఈ థాట్ ఎందుకు వచ్చింది అంటే పర్యావరణం మీద ఉన్నటువంటి దృష్టి. పర్యావరణంలో పలు ప్రమాదకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ భూకంపాలు గాని, అకాల వర్షాలు గాని, సకాలంలో రాని వర్షాలు గాని, ఎండలు గాని, సూర్యరశ్మి ధాటికి ఈ అల్ట్రావైలెటెడ్ రేస్ పడి ఎలా నష్టపోతున్నాం, 55 degrees కూడా వేడి ఎలా వస్తుంది, వీటన్నిటి కారణం ఏంటంటే ప్రకృతిలో గ్రీనరీ తగ్గడం. 750 కోట్ల మంది నివసిస్తున్న ఈ విశ్వంలో ప్రతి ఒక్కరూ ఒకటో రెండో మొక్కలు వేస్తే ఈ తాపాన్ని, ఈ వేడిని నిర్మూలించవచ్చు, ప్రకృతిని సమతుల్యంలో పెట్టొచ్చు. కానీ ఆ బాధ్యత వహించడంలో మనం కొంత నిర్లక్ష్యం వస్తున్నామని నేను నమ్ముతున్నాను. మనం కొంత ప్రయత్నం చేద్దాం. ఎవరు చేస్తారు అనుకునేదానికన్నా మనం ఏం చేస్తాం అన్నది ప్రయత్నిస్తే, మట్టి వినాయకుడి ద్వారా మనం పూజ చేయటం వల్ల, ఈ పూజ ద్వారా ఈ విశ్వానికి మంచి జరుగుతుంది, మేలు జరుగుతున్నటువంటి ఉద్దేశంతో ఈ మట్టి వినాయకుడిని మరి నేను కేవలం పర్యావరణ పరిరక్షణ ఆ దృష్టిలో పెట్టుకుని ఈ ఏర్పాటు చేయడం జరిగిందని మీకు తెలియజేస్తాను. సార్ ఎక్కడ తయారు చేశారు, అసలు ఎంత పడింది కాస్ట్? ఇదంతా హైదరాబాద్ లోనే. ఈ విలువ దేవుడి గురించి విలువ చెప్పకూడదు కదా. ఇది హైదరాబాద్ లోనే చేయించాం. హైదరాబాద్ నుంచి తెచ్చి ప్రజలందరికీ పంపిణీ చేస్తున్నాం. మాధవి గారు, మీరు చెప్పండి, అసలు మీ ఏది చేసినా సరే అందరూ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. ఇప్పుడు ఇది కూడా చేయడానికి మేము మంచిగా చేస్తాం, జనాలకు మంచిగా చెప్తాం, మేము మంచిగా చేస్తాం. సో మంచిగా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. మేము ఎప్పుడు చెడు చేయలేదు ఎవరికి కూడా. ఏంటి అసలు చేయడానికి కారణం ఏంటి? ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు అంటే యాక్చువల్ గా ఫస్ట్ ఎప్పుడు లేనిది ఈ చేయడానికి కారణం లేదు, ఎప్పుడు చేస్తాము. ఈ ఇయర్ శ్రీనివాస్ గారితో చేయించాము అంతే. యాక్చువల్ గా ఈ ఇయర్ ఎందుకు చేసామంటే, మేము వినాయక చవితి సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసాము. సో ఆ ట్రస్ట్ స్టార్ట్ చేసిన శుభదినం పురస్కరించుకొని ఈ రోజు మేము మట్టి వినాయకులు మా నియోజకవర్గం ప్రజలందరికీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి ట్రస్ట్ ద్వారా కూడా మేము మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం. పేదలకు మరింత దగ్గరగా, శ్రీనివాస్ గారి ఆలోచనలకు దగ్గరగా, పేదలకు ఎప్పుడు పేదల కోసం ఎప్పుడు ఆలోచిస్తారు. సో దానికోసమే మేము దువ్వాడ శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ అనే ట్రస్ట్ ఓపెన్ చేసాము. ఆ ట్రస్ట్ ద్వారా మరింత పేద ప్రజలకు సహాయం చేయడానికి మేము ముందుకు వెళ్తాం. జనరల్ గా ఇప్పుడు వినాయక చవితిని చూసుకుంటే దాని యొక్క అర్థం మార్చే పరిస్థితి ఉంటుంది. ఆ యొక్క ఆకారాలు కావచ్చు, ఇతర ఈ డీజేలు కావచ్చు, సినిమా పాటలు కావచ్చు, దీనికోసం ఏం చెప్తారు?
ఆ వినాయకుడిని మనము అసలు మనం మొదటి పూజ చేసేదే మనకి వినాయకుడి విఘ్నాలు తొలగించాలని. అలాంటి వినాయకుడికి మన రూపాలు మార్చడం అవన్నీ చాలా తప్పుగా నేనైతే భావిస్తాను. మన వినాయకుడి రూపంలో చేసుకుందాం, మన హిందూ సాంప్రదాయాలను గౌరవిద్దాం, హిందూ సాంప్రదాయాలను గౌరవించుకుంటూ ఆ వినాయకుడి రూపాన్ని ఎవరు మార్చొద్దు. ఇదే వినాయకుని మరింత అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. అలా తీర్చిదిద్దుకోండి కానీ రూపాలు మార్చి హీరోలు ఫేసెస్ అని ఆ ఫేసెస్ అని అలాంటివి పెట్టకూడదని నేనైతే కోరుకుంటున్నాను. ఏంటి ఈ మధ్యన కొంచెం స్పీడ్ పెంచారు, వైసీపీ నుంచి బహిష్కృతం అయిన తర్వాత ఎమ్మెల్సీ గారు మీరు కావచ్చు, సర్వీస్ ఓరియంటల్ కావచ్చు, పొలిటికల్ గా కావచ్చు, ఏంటి ఏమైనా కొత్తగా ఇంకేమైనా వినాయక చవితి సందర్భంగా ఏమైనా కొత్త న్యూస్ ఏమైనా చెప్పే పరిస్థితి ఉంటుంది? దువ్వాడ శ్రీనివాస్ గారు ఎప్పుడు స్పీడ్ తగ్గించలేదు పెంచడానికి. అతని స్పీడ్ ఎప్పుడు అలాగే ఉంటది. మీకు ఇప్పుడు కనిపిస్తుందేమో నాకు తెలియదు. అతను ఎప్పుడు ప్రజల కోసమే ఆలోచిస్తారు. తను ప్రజలతో ఉంటేనే ఆనందంగా ఉంటారు. నేను దగ్గరుండి అబ్జర్వ్ చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. సో అదే స్పీడ్ తో ముందుకెళ్తున్నాము. తను మరింత ప్రజలు దగ్గర అవ్వాలని కోరుకుంటూ నిరంతరం ప్రజల్లోకి వెళ్తున్నాం. మేము హైదరాబాద్ లో బిజినెస్ చేస్తున్నా సార్, అక్కడ 10 days ఉంటున్నాం. రిమైనింగ్ 20 days మేము నియోజకవర్గంలోనే ఉంటున్నాం, ప్రజల దగ్గరగానే ఉంటున్నాం. సో ఆ విధంగా మేము పార్టీతో సంబంధం లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలి, పేద ప్రజలకు సహాయం చేయాలనే ఆలోచనతోనే ఇద్దరం కూడా ఆ దృక్పథంతోనే ముందుకెళ్తున్నాం. ఇది మనం చూసుకోవచ్చు. ఏదైతే సీడ్ గణేశుల్ని నియోజకవర్గం మొత్తం మీద కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఉచితంగా పంపిణీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా పర్యావరణాన్ని పరిరక్షించాలని ఏదైతే ఈ సీడ్ వినాయకుల్ని తీసుకోవడం వల్ల వినాయకుడి నిమజ్జనం తర్వాత 15 రోజుల్లో మొక్క రూపంలో బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. అంతేకాకుండా దువ్వాడ శ్రీనివాసరావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున కూడా అనేక కార్యక్రమాలు చేపట్టినందుకు ఆదిదేవుడైన వినాయక చవితి నుంచి ప్రారంభిస్తున్నామని చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. పవర్ స్టూడియో.